వెల్కమ్ టు మై ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే ఈ వీడియోలో కృష్ణాష్టమి డేకి విన్సీని గోపికగా ఎలా రెడీ చేస్తానో ఏంటని మీకు చూపిస్తానండి. ముందుగా అయితే 3 పట్టు లంగాలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒకటేమో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇంకోటేమో గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్, ఇంకోటేమో స్కై బ్లూ కలర్ పట్టు లంగా అండి. 3 లంగాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే మా అత్తమ్మని అడుగుతున్నాను ఇందులోకి ఏది బాగుంటుందని. ఎందుకంటే ఆల్రెడీ స్కై బ్లూ డ్రెస్ లాస్ట్ ఇయర్ వేసానండి. అందుకని చెప్పేసి గ్రీన్ రెడ్లో ఏది బాగుంటుంది, పింక్ కలర్ చున్నీకి ఏది మ్యాచ్ అవుతుంది అనుకొని డిస్కస్ చేసుకుంటున్నాము. కానీ రెడ్ అండ్ బ్లూకి సరిపోదు, కాంట్రాస్ట్ అవ్వదు, సో గ్రీన్ బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరం అనుకొని సరే అని గ్రీన్కి ఫిక్స్ అయిపోయాము. సో ఇప్పుడైతే విన్సీ పాపను రెడీ చేసేస్తానండి. సో ముందుగా అయితే మనం ముందు రోజే జ్యువెలరీ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా తీసి పెట్టుకోవడం వల్ల రెడీ అయ్యే రోజుకి హడావిడి లేకుండా ఉంటుందండి. ఈ జ్యువెలరీ అనేది 3 పట్టు లంగాల మీదకి సరిపోతుంది. అందుకే ఆ జ్యువెలరీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాపని రెడీ చేసేస్తానండి. ఇప్పుడైతే హెయిర్ కొంచెం చిక్కులు లేకుండా దువ్వేసేసుకొని జ్యువెలరీ అయితే సెట్ చేసేస్తానండి. జ్యువెలరీ ఇది సెట్ అండి. ఒక చిన్న హారము, దానికి ఒక లాంగ్ హారం వస్తుంది. దీనికి పేరు ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ కూడా వస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే పెట్టట్లేదు, పాపకి ఆల్రెడీ చిన్నవి ఉన్నాయని. పాపిడి బిళ్ళ అయితే లాస్ట్లో పెట్టేస్తానండి హెయిర్ దువ్వేసిన తర్వాత. అంటే పాపకి హెయిర్ దువ్వేస్తున్నానండి. 2 సైడ్స్ కొంచెం హెయిర్ తీసుకొని క్లిప్స్ పెట్టేస్తాను. పాపకి హెయిర్ కొంచెమే ఉంది కదా అని చెప్పేసి. ఈ హెయిర్ని అలా సెట్ చేశాను. తర్వాత అయితే హెయిర్ బ్యాండ్ పెట్టేస్తానండి. చున్నీ వేయాలి కదా, దానికి మీదుగా నుంచి చున్నీ సెట్ చేయడానికి ఆ హెయిర్ బ్యాండ్ పెట్టేశాను. నెక్స్ట్ అయితే చున్నీని ముందుగానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని పాపకు వేసి రెడీ చేసేస్తాను. పర్ఫెక్ట్గా అయితే నాకు రాదండి. నాకు ఎలా వచ్చిందో అలా రెడీ చేస్తున్నాను. మీరు కూడా ఇంకా ఎలా అయినా రెడీ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుంటే కనుక మీకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చున్నీని 2 సైడ్స్ పెడుతున్నానండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. వాటికి పిన్స్ పెట్టేస్తాను. తర్వాత బ్యాక్ సైడ్ చున్నీని హెడ్ మీదకి తీసుకొచ్చేస్తాను. ఆ చున్నీని హెడ్ బ్యాండ్ కలిపేసి 2 కలిపి క్లిప్ పెట్టేస్తానండి, కదలకుండా ఉంటుందని చెప్పేసి. మధ్యలో వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ అక్కని చూసుకుంటూ వెళ్తున్నాడండి. వాళ్ళ అక్క ఎలా రెడీ అయిందో ఏంటోనో, లేకపోతే నేను ఎలా రెడీ చేస్తున్నాను ఏంటో అని తెలియదు, కానీ మధ్యలో వచ్చేసి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కని చూసుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత పాపిడి బిళ్ళ పెడుతున్నానండి. 2 సైడ్స్ ప్లాస్టిక్ని ఫోర్ హెడ్కి పాపిడి బిళ్ళకి పెడితే పాపిడి బిళ్ళ కదలకుండా ఉంటుందండి. సో అలా పాపిడి బిళ్ళని సెట్ చేశాను.
చెప్పాను కదా, అదిగోండి మళ్ళీ వచ్చి వాళ్ళ అక్కని చూసుకొని వెళ్తున్నాడు. రెడీ అయిందా లేదా, లేకపోతే కొత్తగా ఉందేంటి మా అక్క అని చూసుకుంటూ వెళ్తున్నాడండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా పాపది హిప్ బెల్ట్ ఉంది కదా, దాన్ని హిప్ బెల్ట్ పెట్టేస్తున్నానండి చున్నీకి అంతా కలిపి. ఇప్పుడైతే అంతా సెట్ చేస్తున్నాను ఏమి కదలకుండా ఉండడానికి. ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి మీరు చెప్పండి. నాకు వచ్చినట్టుగా కొంచెం ఏదో అలా రెడీ చేశాను. లో చెంపసవరాలు పెట్టలేదని గుర్తొచ్చిందండి. ఇంకా వాటిని తీసుకొచ్చి ఇయర్కి పెట్టకుండా ఫోర్ హెడ్కి కొంచెం బ్యాక్ హెయిర్కి కలిపి వచ్చేలాగా పెట్టేశాను నేను వాటిని. కూడా హెడ్ బ్యాండ్కి అటాచ్ చేశానండి. అది కూడా ఎలా ఉందో ఏంటో మాత్రం మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. లాస్ట్లో ఫైనల్గా అంతా చూస్తున్నానండి. ఇంకా చున్నీ ఎక్కడైనా జారిపోతుందేమో అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే పెట్టేశాను. ఇంతేనండి, విన్సీని అయితే ఇలా రెడీ చేసేసాను. మీకు ఎలా నచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఇంకా ఎలా రెడీ చేయాలో మీకు తెలుసుంటే కనుక అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా వాళ్ళ నాన్నమ్మ బస్ టైం అయిపోయింది, బస్సు వచ్చేసింది అని చెప్పేసి ఇంకా హడావుడిగా తీసుకెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ స్కై బ్లూ పట్లంగతో గోపికలాగా రెడీ చేశానని చెప్పాను కదండి. ఆ పిక్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఇయర్ వేసిన గోపిక డ్రెస్ గెటప్ బాగా నచ్చిందో, లేక లాస్ట్ ఇయర్ వేసిన గోపిక డ్రెస్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి, విన్సీని గోపికగా ఇలా రెడీ చేశానండి. గోపిక డ్రెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.